17 అవర్స్ లో చేసేస్తాం మేమైతే. సో హే అంజామి, సో మనం ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి వెళ్తున్నాం. మనతో పాటు పంజాబ్ ఫ్యాన్ ఉన్నాడు, నా దోస్త్. సో వాడైతే పంజాబ్ గెలిచిద్దంటే నేనైతే లేదు ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని పక్కా అని చెప్తున్నాను. సో అయితే వసీం ఉన్నాడు. సో ఇప్పుడు టాస్ ఎవరు గెలుస్తారు అనుకున్నాడు? వసీం అడుగుతాం మనని. బాబు టాస్ ఎవరు గెలుస్తారయ్యా? మేబీ బ్యాట్ కమిన్స్ టాస్ గెలుస్తాడు. బ్యాటింగ్ బౌలింగ్? మీరు బ్యాటింగ్ తీసుకుంటారు బ్రో, వాళ్ళు మాత్రం బ్యాటింగ్ శ్రేయస్ అయితే టాస్ గెలవడంటావా? శ్రేయస్ టాస్ గెలవడా? శ్రేయస్ గెలిస్తే ఒకవేళ బౌలింగ్ తీసుకుంటారు, టాస్ బౌలింగ్ తీసుకుంటారు. సో మనకు వచ్చేపట్లో టాస్ అవబోతుంది, చూద్దాం మనం. టాస్ ఎస్ఆర్హెచ్ గెలిచిద్ది అన్నాడు కానీ కోటి ఆపోజిట్ జరిగింది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో నేనైతే మన బ్యాటింగ్ మినిమం 220 ప్లస్ కొడతా మనోడే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఎంత కొడుతుంది? 230 ప్లస్ కొట్టేస్తుంది ఎస్ఆర్హెచ్. 230 ప్లస్ చేస్తుంది పంజాబ్. 17 అవర్స్ లో చేసేస్తాం మేమైతే. మాకైతే చాలా కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు. 17 అవర్స్ లో చేస్తామని. సో చూద్దాం మనం ఎంత పడుతుంది ఎస్ఆర్హెచ్ అనేది. సో పవర్ ప్లే అయ్యేసరికి అయితే మినిమం 80 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన పంజాబ్ ఫ్యాన్ ఎంత అనుకుంటారు జరుగుతాం. ఓకే, స్కోర్ 60-66 వికెట్స్, 0 వికెట్స్. నేనైతే 80 ప్లస్ అంటున్నా. సో చూద్దాం మనం ఎంత కొడతాం. సో ఇప్పుడే పవర్ ప్లే కంప్లీట్ అయింది. సో నేనైతే 80 ప్లస్ ఎక్స్పెక్ట్ చేసా. 79 కొట్టారు మనోళ్ళు. అయితే మనోడైతే 66 అన్నాడు కానీ, సో మనోడు చెప్పింది దాన్ని బీట్ చేశారు మనోళ్ళు తల దించుకుంటున్నాడు తట్టుకోలేక. బట్ ఏం పర్లేదు, ఒక వికెట్ అయితే కోల్పోయాం కానీ నో ప్రాబ్లం. ఇంకా మనోళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సో టోటల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ ఫామ్ చూసి? నేను ఎప్పుడో చెప్పాను నీకు 230 ప్లస్ మీద ఫిక్స్ అయినాడు మనోడు. Clashes, twilight echoes boom. Sons of war bear hopes flag high. March through fire, never shy. Battle drums pound in our hearts. Charge into fray, leave fear apart. So 20 అవర్స్ అయ్యేసరికి మన ఎస్ఆర్హెచ్ 235 కొట్టింది. సో 236 టు చేస్ ఫర్ పంజాబ్ కింగ్స్. సో మన బౌలింగ్ ఇషాన్ మలింగా, ప్యాట్ కమిన్స్, షాకిబ్ హుసేన్ వాళ్ళ దెబ్బకైతే పంజాబ్ 200 లోపు అవుట్ అయితే అనుకుంటాను నేనైతే. సో మనం చూద్దాం ఎంత చేంజ్ చేస్తుంది అనేది పంజాబ్ అయితే. సో ఇట్స్ రింజింగ్.
సో మన ఫ్యాన్స్ అయితే మ్యాచ్ గెలిచిన సందేశంలో చాలా ఎర్లీకి వెళ్ళిపోతున్నారు ఒక ఓవర్ మిగిలి ఉండగానే, ఎందుకంటే మ్యాచ్ మంది అని తెలిసిపోయింది. సో టేబుల్ టాప్లో ఉన్న టీంని కొట్టాము అండ్ మనం టేబుల్ టాప్లోకి వెళ్ళాం, ఇచ్చి పడేసాం అంతే. Our destinies stand as one. In endless battles shine like sun. Warriors of the sacred. మంచి ప్లగాస్ రాసుకొచ్చారు. ఫస్ట్ చూద్దాము. అబీ ప్లస్ హెడ్, టూ హార్డ్ టు హ్యాండిల్, టోటల్ డెమోలిషన్. సో ఇంకోటి వచ్చేసి కమిన్స్ రాజ్యంలో ఎస్ఆర్హెచ్ దూకుడు అండ్ ఇంకోటి కూడా రాశారు మనోళ్ళు. హైదరాబాద్ కా జోష్, సామ్నే వాలా బెహోష్.